కవర్ అయిపోరా 1 2 3 4 కవర్ అయిపోయినాయి. మంజుమల్ బాయ్సా సినిమా స్క్రీన్ 3 దీనికి వచ్చినాం. ఇప్పుడు ఈ లోపలికి ఎంటర్ అవ్వాలా. మాల్ వచ్చేసి ఇలా ఉంది. దీంట్లోకి వెళ్ళి కింగ్ కాంగ్ సినిమా ఇంకేయలేదు, నడుస్తుంది అయిపోయింది. ఆ సినిమా అవుతుంది, అయితే వేరే సినిమా అవుతుంది. దెంగేస్తాను వాళ్ళు సీదా, వాళ్ళు సీదా దెంగేస్తాను. వాళ్ళకి ఏమనరు. అరే లోపట మూవీ మ్యాక్స్ అయితే ఇలా ఉన్నది. 3rd ఫ్లోర్లో ఉంది. భయ్యా సినిమా ఎట్లా ఉంది? రివ్యూ చెప్పండి అందరు వచ్చిన వాళ్ళందరూ. నువ్వు ఒకటివి ఇవన్నీ ముక్కలు ముక్కలు కలిపి వీడియో పెడుతున్నావు. నువ్వు ఒకడు దేనికి వచ్చినావు ఈ షాపింగ్ మాల్కి? లిఫ్ట్లో ఉన్నావు, 3rd ఫ్లోర్కి వచ్చినావు. మూవీ మ్యాక్స్ చల్లగా వస్తుంది. ఏమో వీళ్ళందరూ కలిపి స్కూల్ తరఫున వచ్చినారు, ఈ హాస్టల్ తరఫున వచ్చారు. వచ్చి ఇక్కడ సినిమా చూసి ఎంజాయ్ చేసి గోల గోల సందడి సందడి అయ్యాను. ఎంటర్ ద డ్రాగన్ అంటే మళ్ళీ పిలిపిద్దాం. లోపలికి ఎంటర్ అవుతున్నాం. స్క్రీన్ చూడండి ఎంత ఉన్నది. ఆహా సీట్లు చూడండి. ఆహా ఇదేదో మెత్తటి స్పాట్ చేశారు. ఆహా లోపలికి ఎక్కుతా ఉంటే చూడండి ఒక గర్వంగా, ఒక మోతాదుగా ఉన్నది. మనం ఏదో సాధించినట్టే ఉన్నది ఈ బైక్ ఎక్కుతుంటే. స్క్రీన్ వచ్చేసి ఇలా ఉన్నది. ప్రస్తుతానికి అయితే పబ్లిక్ ఎవరు లేరు, మేమే ఉన్నాం. ఆ 2 వరుసలు సపరేటా తినేసి సీట్ ఉన్న దాని దగ్గర ఉన్న ప్లేస్ నుండి కదిలిపోతుంది మొత్తం. ముంగట జారుతుంది. స్కేటింగ్ చేయొచ్చు ఈ సీట్ల మీద అయితే. ఇదిగోండి సీటు ప్రస్తుతానికి ఇలా ఉందా? ఇదిగోండి ఇదిగో ఇట్లా ఇట్లా ముంగటికి వెళ్తుంది అనమాట. ఏంది పబ్లిక్ అయితే ఎవరు మొత్తం మీద 10 మంది ఉన్నాం అంతే. ఈ సినిమాకి వస్తారో తెలవరో తెలియదు. వచ్చినది మన దండం మొక్కుతుంది అది. స్క్రీన్ వచ్చింది. पारुल यूनिवर्सिटी का ऑनलाइन एमबीए प्रोग्राम సినిమా స్టార్ట్ అయింది. శ్రీ గోకుల్ మూవీస్. ఇదేమైనా 3D ఫిలిమా? స్పెట్స్ ఇస్తే ఏం చేస్తావు బాయ్ ప్లెయిన్ సినిమాకి? సుకుమారా? రైటర్ సుకుమార్ అట. ఇంత తెర ఉందా? ఫుల్ స్క్రీన్ రావట్లేదు. ఇంతే బావా స్క్రీన్. నీకు సైడ్ రాదు ఇంకా. ఇంతే అదే
తొలికలల కవితలే మాట మాటలో మంచి పాట కదా మంచి చెడ్డలన్నీ మారిన చోట కోటి చేతులలో పూతోట పొట్ట పుట్టికెళ్ళని వీడియో తీయండి ఏంట్రా ఆ? ఏమైంది మా? ఏమైందిరా? సుభాషు ఏమైంది పుట్టానా పైకి రారా ఏంట్రా మన మాట వాడికి వినపడలేదురా నాటకాలు వద్దురా సుభాషు ఏం కనపడలేదురా రే సుభాషు పైకి రారా నీ అబ్బా రే సుభాషు రే సుభాషు ఏమైందిరా రే సుభాష్ రోడ్లు పడ్డాడు రా పడిపోయాడు ఏం లేదు, ఇప్పుడే ఇంటర్వెల్ అయింది. జస్ట్ బాత్రూంలోకి వచ్చినాము. ఫ్రీగా వచ్చిందే కదంటే వాడుకుంటున్నాం. ఇదిగో చూడండి, ఒకసారి చూడండి, ఐస్ క్యూబ్స్ వేసారు బాత్రూంలో, టాయిలెట్లో. బాత్రూమ్ కూడా నెంబర్ ఎక్సలెంట్ ఉంది. థియేటర్ కన్నా బాత్రూమ్ ఎక్సలెంట్ అసలు. నెంబర్ ఏ కొని తిందామని సరే అన్నీ 150కి పైగానే ఉన్నాయి. ఏ ఒక్క వస్తువు కూడా కొనలేమో తినలేము, బాగా వాసిపోతుంది. స్క్రీన్ నెంబర్ 3 దగ్గర ఉన్నాం మేమైతే. ఇప్పుడే కౌంటర్కి వెళ్ళి వాటర్ బాటిల్ కొన్నా. ఇదేదో వేదిక అని ఇచ్చారు వాటర్ బాటిల్, 60 రూపాయలు అంట. ఎవడు సొమ్ము దిగుదామని తీసుకున్నారు ఇద్దరు. అవసరమా ఇంత రేటు పెట్టి వాటర్ బాటిల్ పడ్డా. వీడి సోకులు పడుతున్నాడు. ఇదేదో కొబ్బరి నీళ్ళు అనుకోండి తీసుకురమ్మన్నాడు. అనవసరంగా తీసుకొచ్చిన ఒకసారి తాగి టేస్ట్ చేయరా బాబు ఎట్లేదు. ఏ ట్యూబ్ రాదు ఇక్కడ, ఏది పని చేయదు. మన సొంత టాలెంట్ ఏదైనా ఉంటే ఉపయోగించుకోవడం, వీడియో తీసుకొని, అంతేగాని బిస్లరీ అని ఉంది, వేదిక, హిమాలయ, స్ప్రింగ్ వాటర్ ఉంది. అదే బిస్లరీ మీదే ఉంది, బిస్లరీ కంపెనీదే ఇది కూడా. ఎంఆర్పి మాత్రం ఏం లేదు, ఎంఆర్పి అయితే అక్కడ ఏం లేదు. కొత్తలు మండిపోతుంది వాటర్ స్వచ్ఛ వెళ్తున్నారు మధ్యలో వెళ్ళడమే. ఏమన్నా టేస్ట్ టాటా బాటిల్, టాటా వాటర్ బాటిల్ లెక్కనే ఉన్నాయి. టాటా వాటర్ లేవు, అవి టేస్ట్ కొంటే కొబ్బరి నీళ్ళు టాటా బాటిల్. చెప్పు
ఏ బొంగు టేస్ట్ లేవు, నార్మల్ వాటరే. నేను అమ్మని దగ్గర మా కొత్త దగ్గర నీకు తీసుకున్నారు 60 రూపాయలు అనవసరంగా. ఏం చెయ్యాలా, బతకలేక సావలేక ఇక్కడికి వచ్చినట్టు ఉంది మా పరిస్థితి. సరే లోపలికి వెళ్ళాలి. ఇవ్వండి లోపల క్లీన్ చేస్తున్నారు, చూశారు నా సందులో మనుషున్నాడు క్లీన్ చేస్తున్నాడు. అది అయిపోయినాక లోపలికి వెళ్తా, సినిమా చూస్తాం, వచ్చినాక రివ్యూ ఇస్తాం. చూడండి మా బతుకు.